క్రీస్తు నామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం ఇదయ్యా మీ అసలు రూపం. ఇదయ్యా మీ అసలు రూపం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు తన పిల్లల కొరకు మరి దేన్ని చూడకుండా బైబిల్ ఇచ్చాడు. బైబిల్ అంటే సాక్షాత్తు దేవుడు తన పిల్లల కొరకు అక్షర రూపంలో తన మనసుని లిఖింపజేసి అందించటం అని అర్థం. అలా జరిగింది. ఇది దగ్గరుంది. ఇది చదువుతుంటే ఎన్నో సంగతులు మనకు అర్థమవుతుంటాయి. అయినా సరే కొన్ని విషయాల్ని గ్రహించటంలో క్రైస్తవులుగా మనం ఫెయిల్యూర్ అయ్యామన్నది వాస్తవం. ఎందుకంటే మనిషికి స్థితి మారింది అంటే దాన్ని వాడు స్టేటస్గా భావిస్తాడు. నా స్థితి మారితే లోకానికి అప్పుడు కనబడుతున్నటువంటి స్థితిని వాడు చాలా పాష్గా మాట్లాడే పదం తెలుసా? స్టేటస్. అంటే వాడి స్టేటస్ను బట్టి దేవుణ్ణి కూడా సమాజానికి పరిచయం చేసి ఆలోచన చేస్తుంటాడు. ఎప్పుడు ఒకటి క్రైస్తవులు గుర్తుంచుకోవాలి, మనం ఎదిగి ఉన్న విధానాన్ని చూపిస్తూ కాదు, ఎదగటానికి కారణమైనటువంటి ఆ స్థితిని చూపిస్తూ ముందుకెళ్ళాలి. కృతజ్ఞత అంటారు దీన్ని. అంటే ఇంతకుముందు నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నా బ్రతుక్కాలం మొత్తం నాకు గుర్తే ఉండాలి, నాకు ఉంటుంది. అందుకే నేను ఎక్కడైనా ఉండగలను, వదగలను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అలా ప్రతి క్రైస్తవుడు అనుకోవాలి. ఇది మ్యాండేటరీ. క్రైస్తవ సమాజ విశ్వాస పిల్లలకు, కలిగిన పిల్లలకు ఇది మ్యాండేటరీ. అందుకే అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, పత్రికను రాస్తూ 7వ అధ్యాయము 24వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏదైనా ఉంది అంటే అది సహోదరులారా, ఉదరము నుండి జన్మించిన వారలారా, సహోదరులారా, ప్రతి మనుష్యుడును, నువ్వు నేను, ఎంటర్డ్ యూనివర్స్, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో, నేను ఏ స్థితిలో పిలువబడ్డాను, నేను పిలువబడినప్పుడు నా స్థితి ఆగమ్య గోచరము, భయానకము. అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు తన సన్నిధానానికి పిలుచుకున్నాడు. పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఏ స్థితిలో పిలువబడ్డావో నువ్వు ఆ స్థితినే కలిగి దేవుడితో సహవాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడు హెచ్చు తగ్గులు ఉండవు. అప్పుడు హెచ్చు తగ్గులు ఉండవు. నా స్థితి ఏంటి? వన్స్ అపాన్ ఏ టైం, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే దేవుల్లో రావడానికి ముందు వచ్చిన రోజున స్థితి ఏమిటి అంటే, నా స్థితి అప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, నాకు ఎవ్వరు లేరండి, నాకు దేవుడే దిక్కండి, ఇలాంటి ఎన్నో సొల్లు విని 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 కర్ర పేరు గట్టిది కాబట్టి తట్టుకుంది, అది పగిలిపోయింది. ఇప్పుడు చాలామంది ఎలా మాట్లాడతారంటే అప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు మనకు కొంచెం బాండింగ్ బాగుంటాం కదా, అప్పుడు మాట్లాడుతూ ఉంటారు, నాకు ఎవ్వరు లేరండి, నాకు సంఘమే, అన్నదమ్ములు, అక్కజల్లు, అంతే, ఇంకా అసలు మాకు తప్ప ఇంకా మరో ప్రపంచం లేదు అన్నట్టు మాట్లాడతారు. కాస్త రేంజ్ పెరిగిందంటే మళ్ళీ ఎక్కడుంటారో తెలియదు కానీ పీసు బిరకాయ సమాసం అంతా వచ్చి కూర్చోడు. ఎంటైడ్ క్రైస్తవం ఇలాగే ఉంది, ఎంటైడ్. ఎందుకంటే మనం వెళ్ళాం కదా, ఒక 20 సంఘాలు టచ్ చేసాం, అన్నీ అలాగే ఉన్నాయి, అన్ని గ్రామాలు అలాగే ఉన్నాయి.
అంటే కాస్త వస్తే నాకు అనిపిస్తుంటున్నారే, అది మనకు అవసరం. ఒక ఇల్లు అనేది అవసరం, కారు అనేది అవసరం, ఒక మంచి లైఫ్ లీడ్ అనేది అవసరం. అది దేవుడు మనకి ఇస్తాడు. దీన్ని చూసిన తర్వాత మన పూర్వస్థితిని మనం ఎలా మర్చిపోతామండి? అసలుకి ఎలా మర్చిపోతాం? మనిషి ఎందుకో తొందరగా మాయమైపోతున్నాడు లోపల నుంచి అంటే కారణం ఇదే. ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితి మీకు చాలాసార్లు చెప్పాను. నా విలువ ఎప్పటికైనా 50 రూపాయలే. ఎందుకంటే అప్పుడు నా దగ్గర 50 రూపాయలే ఉన్నాయి. రేపు నేను ఉండబోయే ఇల్లు కాస్ట్ 1,80,00,000. అయినా సరే నా విలువ 50 రూపాయలు. అది ఉండటానికి అంతే. అది మా ఊర్లో కట్టబోతున్నా ఒక 5 సెంట్ల స్థలం మ్యాక్సిమంగా, దేవుని మనసు ఇన్స్టిట్యూట్. దానికి ప్రణాళిక మొత్తం వేసి వచ్చిన. మళ్ళీ రేపు మార్చి 5న మళ్ళీ బయలుదేరతా. ఓకే, ఎందుకంటే చుట్టుపక్కల చూసాము, ఎక్కడ వాక్యాలు లేవు, అంతా ఎచ్చులు బ్యాచ్ ఉంది. ఇంత పొలం ఉంటే చాలు, వాడిని ఆపడం ఇంకెవడైనా. అసలు రేపు మనం తట్టుకుంటారా? నన్ను తట్టుకుంటారా రేపు? అయినా సరే అది అలాగే ఉంటాం మనం. హెచ్చులు అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే నాకు ఆ స్థితి ఎప్పుడు అలా ఉంటుంది కాబట్టి. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దేవుడు ఆ స్థితిని ఎందుకు ఇస్తాడో తెలుసా? వీడు ఏమి లేనప్పుడే ఇంత నిజాయితీగా ఉన్నాడు. ఏదైనా ఇస్తే ఉంటాడా ఉండడా చూద్దాం. దేవుడు పరీక్ష పెట్టే విధానము బహుభయంకరం, కానీ మనకు మాత్రం సుఖవంతమైన జీవితంగా ఉంటుంది. అదే భయంకరం. ఏమి లేని స్థితిలో దేవుళ్ళు ఎంతో విశ్వాసంగా ఉన్నాం మనం. ఏదైనా ఒక స్థితిని కలిగిస్తే ఆ విశ్వాసాన్ని ఖచ్చితంగా నీరు గార్చుకుంటాడా, అలాగే ఉంటాడా. హెచ్చులు బ్యాచ్ చూస్తాడు దేవుడు. వీడికి ఇస్తే ఏం చేస్తాడో చూద్దాం. అది రాగానే మన కొమ్ములు వచ్చేస్తుంటాయి. సొమ్ము చూసి చుట్టాలను చూసి కొమ్ములు వస్తే వాడి మనిషి అంటారు. అసలు వాడి విశ్వాసుడే కాదు. అదొక బ్యాచ్. బడేమియా చోటేమియా బ్యాచ్ అంటుంది చూసినా, ఆ బ్యాచ్. నా స్థితి ఏంటి? నేను ఉన్నప్పుడు నా పరిస్థితి ఏంటి? నన్ను ఆదరించింది ఏంటి? నన్ను ఆప్యాయంగా హక్కును చేర్చుకుంది ఏంటి? అలాంటి నా దేవుడు మాటకి విలువ ఎప్పుడు ఒకేలాగా ఉండాలని ఎవడైతే కాన్స్టెంట్గా దేవుళ్ళు విశ్వాసంగా ఉంటాడో వాడికి మాత్రమే పరలోకం ఉంటుంది. అది ఇవేమి రావు. నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఇంట్లో ఉన్నా ఏమి రావు. కాకపోతే మన భూమి మీద ఉంటున్నప్పుడు దేవుని పిల్లగా ఒక స్థితిలో ఉండాలి కాబట్టి దేవుడు అది మనకి ఇస్తాడు. అది ఇచ్చినా సరే, దాంట్లో ఉన్నా సరే, తలంపు మాత్రం అలాగే ఉండాలి. ఇది క్రైస్తవుడికి అవసరం. ఎవడైనా కానీ భూమి మీద ఏ క్రైస్తవుడికైనా ఇది అవసరం. అందుకే ప్రతి మనుషుడు, నువ్వు నేను అందరం ఏ స్థితిలో పిలువబడునో, నేను దేవుడు తన సన్నిధానానికి చేర్చుకునేటప్పుడు నా స్థితి ఏంటి? ఇప్పుడు నా స్థితి ఏంటి? అప్పటికి ఇప్పటికి సంబంధమేలే. కానీ దేవుడి దగ్గర తలంచి బ్రతికే స్థితి మాత్రం అప్పుడు ఎప్పుడు ఒకేలా ఉండాలి. కానీ చాలామందికి ఉండదండి. చాలామంది ఎంత దుర్మార్గంగా ఉంటారంటే, ఏమండి, నేను మనం చూస్తున్నా, సంఘాలమ్మటి చూస్తే ఎంగాల తిరుగుతుంటే చూస్తున్నా, అసలు ఒక్కడికి కూడా కనీస విశ్వాసంలో వానమాలు తెలియదండి. అప్పుడు ఆలోచించే దేవుడు నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఎందుకంటే ఒక పక్క ఆనందం, ఒక పక్క ఆరోగ్యం, ఒక పక్క సువార్త, ఒక పక్క ట్రైనింగ్ కూడా ఇవ్వచ్చు. ఇన్ని చేయొచ్చు అంటే చేయొచ్చు. రేపు బ్యాటరీ కారు కొంటాం, ఎందుకంటే పెట్రోల్ చాలా అయిపోయి తిరగాలంటే. అందుకే బ్యాటరీ కారు ఒక 14-15 lakhs పెట్టి బ్యాటరీ కారు కొంటాం. అప్పుడు రొయ్యి అటు ఇటు. మన బ్రతుకాలంలో చాలాసార్లు వినుంటాం సంఘ సేవ, సమాజ సేవ అని. వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని వాళ్ళు షేర్ చేశారు. అదే సాక్రిఫైస్. ఇప్పుడు మనం కూడా అంతే. ఒక పక్క ఆరోగ్యం ఇవ్వాలి, ఒక పక్క కుటుంబాన్ని కట్టాలి, ఒక పక్క ఆనందాన్ని ఇవ్వాలి, ఒక పక్క స్వార్థలు స్థిరపరచాలి. ఇవన్నీ చేయగలమా అంటే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం చేస్తుంది అదే. ట్రైల్ వేసే మొన్న ఒక 10 days చాలా మంచిగా అనిపించింది. ఈసారి వేస్తే మొత్తం అటే పోతుంది. ఇంకా ఎందుకయ్యా అంటే రుణం తీర్చుకోవాలి దేవుడికి. దేవుడికి ఎప్పుడు కూడా నేను రుణస్తుడనే. ప్రియమైన దేవుని పిల్లారా,
అందుకే ఇది ఖచ్చితంగా గుర్తుండాలి. చాలామంది ఇళ్ళలో ఈ వాక్యం ఉండదు, మనసులో కూడా ఉండదులేండి. ఏ కాడికి ఇంటికి అధిపతి, కొంపకు అధిపతి ఇవే ఉంటాయి. ఇంటికి ఎందుకు ఉంటుంది అధిపతి? ఆకాశమున సింహాసనము, భూమిన నీళ్ళు ఆఫ్టరాల్ ధూళి. దీనికి ఎందుకు ఉంటాడు కాపలా? పిచ్చమంద, వాక్యం లేని మంద. అయినా క్రైస్తవం అంటే నీకు ఎదవలేండి, ఆ గురించి ఎక్కువ మాట్లాడటం వేస్ట్. అది కాకపోతే మనకు దైవ ఉద్దేశం తెలియదు కాబట్టి మనం మాట్లాడుతుంటాం. ఇది అయ్యా మీ అసలు రూపం, ఇది టైటిల్. ఈ స్థితికి వచ్చేంత వరకు ఇప్పటి వరకు ఎవరైనా అక్కడే ఉన్నారా అంటే రేర్. దేవుడి స్థితిని మారుస్తాడు. ఎందుకో తెలుసా? పరీక్ష నీ సావుకు వచ్చిన అర్థం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనము. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. అందరికంటే గొప్పవాడు. నిజంగా సంఘములో దేవుడు నాకు ఆ స్థితిలో నుంచి ఒక మంచి స్థితినే ఇచ్చాడు అంటే, ఉన్నటువంటి వారి స్థితి కంటే అన్ని విధాలుగా నీకు గొప్పగానే ఉంచాడు అనుకో కొంతసేపు. అప్పుడు నీ మనస్తత్వం ఎలా ఉండాలి తెలుసా? వీళ్ళందరికీ నువ్వే సేవ చేసేవాడిగా ఉండాలంటే అంత తగ్గింపు కలిగి ఉండాలి. ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగా, ఈ రకంగా దేవుడిని ఒక గొప్ప స్థితిలో పెట్టాడు. ఇప్పుడు నీ మనస్తత్వం ఎలా ఉండాలి అంటే, సంఘములో అందరికీ కూడా తగ్గింపు కలిగి ఫస్ట్ మెట్టు నువ్వు పోయి ఉండాలి. అంటే అంత తగ్గింపు గలవాడై ఉండాలి. నాకు అంత ఉంది కాబట్టి నన్నే అందరూ అప్రిషియేట్ చేయాలి. ఇది ఒక లఫ్ట్ బుద్ధి కదా. ఆ చూడంత బాగుంది వాక్యం. మీలో అందరికంటే గొప్పవాడు. నిజంగా దేవుడు ఆ స్థితిలో నుంచి నన్ను గొప్ప స్థితిలో పెట్టాడు. ఇప్పుడు నేను ఎలా ఉండాలి? నేను ఫస్ట్ స్టేజ్లో ఉండాలి. నేనే అందరికి సహకారిగా ఉండాలి, అందరికి సహకారిగా ఉండాలి. అంతే. నేను వెళ్ళాను, ఎక్కడ కూడా నేను సేవకుని అలా ఎవరికి చెప్పలా. కానీ వాళ్ళు అప్పటికే నన్ను చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మెసేజ్ తీసుకుంటూ వచ్చారు. అయ్యగారు అంటున్నారు కానీ, అయ్యా సారీ నాకు తెలియదయ్యా మీరు, కానీ చూస్తున్నా మిమ్మల్ని ఎందుకు అలా అనిపించారు, కానీ నాకు తెలియదయ్యా మన పిల్లగాలు చెప్పారు. నేను అన్న, అయ్యగారు నేను అందరిలాగా డబ్బాలు కొట్టుకోను, నేనేం చెప్పుకోను, వాక్యం చెప్పాలని కూడా అనుకోను. ఎందుకంటే మీరు నడిపిస్తున్న సంఘం మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాబట్టి అది మీకు సంబంధించింది. దీనికి ఇంత ఎందుకంటే ఆయన ఎన్నిసార్లు అన్నాడు. అదే మనమైతే ముందు టామ్ చేసుకుంటాం. మేము అక్షరాలు చెప్తూ, ఏది నువ్వు చెప్పేది నా అక్షరాలు చెప్తాడంట. అక్షరాలు నువ్వు తగ్గించి ఉండు, నీకెందుకు, దేవుడే లేపుతాడు. మనం ముందే వేస్తాం దండోరా. మా ఊడు వచ్చాడు హూ, మెసేజ్లు ఇవ్వండి హూ అని. అవసరమా? వెళ్ళామా, కూర్చున్నామా, విన్నామా, వాళ్ళు ఏదో చేస్తుంటారు చూడరాదు. దేవుడు ఆటోమేటిక్గా వాడుకుంటాడు. ముందే వీడు ఏమి రాదు, నిలబట్టం కూడా రాదు. నిలబడితే ఎట్టా బెండ్ అవుతుంటాడు, మోసపీగిలా గాలి కట్టి ఇటు పెట్టేట్టు. అంటే కనపరుచుకోవటం ఎచ్చులు పెట్లు ఇవన్నీ. స్థితి ఎప్పుడు గుర్తుండాలి. నాకైతే 100% గుర్తుంటుంది. అందరికంటే గొప్పవాడు, ఆ స్థితిలోంచి దేవుడు గొప్పగా పెట్టాడు. ఇప్పుడు అన్ని విషయాల్లో ఫస్ట్ నుంచే ఉండాలి. అయ్యారు అందరికీ సపరేట్గా భోజనం పెట్టారు, అయ్యా అందరూ అక్కడ రండి. ఒక్కొక్కడు బయట పెట్టడం పోతున్నారు. నేను మామూలు జనాల్లో పోయి కూర్చొని అందరం పరచుకుని నేను తింటున్నా. అయ్యారు మీరు తినేసారా? తినేసాను. అదేంటి పిలిచాం కదా, అనౌన్స్ చేసాం కదా. నాకు ఏళ్ళతో తింటమే ఇష్టం, ఆ దరిద్రులు తింటే ఇష్టం ఉండదు. అది దరిద్రం మంది. అది ఆ మనసుతో మనగాడు తింటాం, తినలేము. అంటే కొమ్ములు వచ్చేస్తే మనకి ఓ స్పెషల్ టేబుల్ కావాలా? ఏం నిలబడి తినలేవా? బఫ్ సిస్టమ్. అందరూ విశ్వాసం తింటున్నారు. వాటర్ ప్లేట్ తీసుకుంటే వాళ్ళతో కూర్చొని మంచి మాట కూడా తింటాం. ఎంత బాగుంటుందండి మాట, యాటిట్యూడు, విధానం. వాక్యం లేకపోతే వచ్చే ఇవన్నీ డబల్స్. అదే వాక్యం ఉంటే ఉండదు, అందరితో పాటే. అలా ఉండి చూడు, నిజంగా జీవితంలో ఎంత ఆనందం ఉంటుందంటే అనుభవిస్తే కానీ తెలియదు. అది ఎప్పుడు మన గురించి హైప్గా మనం చెప్పుకోకూడదు. దేవుడు ఒకటే అంటాడు, వీడికి ఎంత ఇచ్చినా సరే వాడు అక్కడే ఉంటాడు, కాబట్టి వీడికి ఎంత ఇవ్వచ్చు. వీడికి ఎంత ఇచ్చినా వాడు అక్కడే ఉంటాడు, వాడు తలంపు అక్కడే ఉంటుంది, వీడికి ఎంత ఇవ్వచ్చు. ఎంత గొప్పదండి బైబిల్.
మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఇవాళ ఎవడున్నాడు మీరు చెప్పండి? ఎవడు వండు. ఇంత రిక్తత్వం అనేది క్రైస్తవుల్లో కనబడలేదు. అందుకే టైటిల్ ఏంటి తెలుసా? ఇది అయ్యా మీ అసలు రూపం. ప్రియమైన దేవుని పిల్లారా, డబ్బరాయిలే వారం అది ఇదంతా. అంటే క్రైస్తవులు ఈజ్ ఈక్వల్ టు డబ్బరాయిలు. నిన్ను గొప్పగా హెచ్చిస్తున్నాడంటే నీకు దేవుడు ముహూర్తాన్ని ఫిక్స్ చేశాడు. అది మనం గుర్తించాలి. బాబోయ్, నాకు స్టేటస్ పెరుగుతుందంటే ఇది ఎంత పెరిగినా సరే నేను అంత తగ్గుతూ ఉండాలి. ఒక మెట్టిది పెరిగితే ఒక మెట్టు నేను తగ్గాలి. నా స్థితి ఎప్పుడు ప్రారంభం పెట్టే. ఆ రెండో మెట్టు కూడా కోరుకోకూడదు, ప్రారంభం పెట్టే. ఇది దేవుడు కోరుకుంది. ఇది ఎవడుకుంటుందండి? ఇది ఎవడుకుంటుంది? మనమే చెబుతుంటే వాక్యంలో ఏముందండి, ఎన్నున్నా వదిలిపెట్టి పోతామని తెలిసినా దేవుడు నిన్ను అంత స్థితిలో పెట్టాడు అంటే అవి చూడొద్దు అన్నదాని తాత్పర్యం. దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించలా, నిన్ను వతకి సిద్ధపరుస్తున్నాడు. అది ఒక స్టేజీ పెరిగిందంటే నీకు సక్రంగా ఉపయోగించుకుంటే వ్యధ అనేదే ఉండదు. అది కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అది ఆశీర్వాదం అంటాం. మన ఆశీర్వాదం కాదు అది. వాక్యం ఉండటం ఆశీర్వాదం. అవసరానికి వాడే వస్తువులు ఎప్పుడు ఆశీర్వాదాలు కావు. అలా అనుకుంటే ఆ అవసరాన్ని తెచ్చే కంపెనీయోడే ఫస్ట్ ఆశీర్వదింపబడ్డాడు. టాటా ఫస్ట్ అనుకో. టాటా కంపెనీయోడు సంవత్సరానికి కొన్ని 100 కార్లు రిలీజ్ చేస్తాడు. కోట్లలో ఉంటాయి వాటి కాస్ట్. వాడిని ఎక్కువ ఆస్వాదించాడని చెప్పాలి ఇప్పుడు మనం. మరి అది చెప్పగలమా? ఇంత డబ్బా లాంటి కారు కొని అది ఆశీర్వాదం అంటావు నువ్వు. నీ అవసరానికి దేవుడు మెచ్చిచ్చాడు అంతే. నీకే కాదు, చాలామందికి ఇచ్చాడు. చాలామంది షోరూమ్లు కొనుక్కుంటూ ఉంటారు. ఇది చూపిస్తాడు వీడు, ఇది చిన్న తొక్కలు అవుతుంది, బిట్టి ల్యాండ్లు. నేనేం చూపిస్తాను తెలుసా? సమయం దొరికితే వాక్య ఇసురుడు చూపిస్తాను నేను, లేకపోతే చూపి అసలుకి. అయ్యగారులాగా అసలు మాట్లాడినాం, అందరూ మామూలు మనుషులాగే మాట్లాడుతుంటారు. ఎంతమంది అడిగారు, 20 ఏళ్ళు అయిపోయింది, నీ మాట మారలా, మనిషి మారలా. ఎందుకు మారిద్దండి? నేను అడిగెడతాను. హైదరాబాద్ ఉంటే బాగుండదు అంటారని చూడమ్మా. కానీ ఇంతప్పుడు సాగెత్తామా మనం? హెచ్చులు. అందుకే ఈ బతుకులకు వాక్యాలు ఉండవు. అదే ఎక్కడి నుంచి వెళ్ళామంటే వాళ్ళకి ఆలోచన ఎక్కువ ఉంటుంది, కానీ వాళ్ళ ఆలోచనకి అందకుండా నువ్వు అంతకంటే తక్కువ ఉండు, నిన్ను ఎప్పుడు గుండెలు పెట్టి చూసుకుంటారు. ఇది కదా మనం నేర్చుకోవాలి. ఇది కదా దేవుడి దృష్టిలో హెచ్చింపంటే. ఇది ఎక్కడుంది ఈ రోజున? అందుకే మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మనం పోయి నిలబడితే ఎవరు కుర్చీ అలా మనం తీసుకోం. కానీ నేను తీసుకొని వేసిన తెలుసా? అంటే కావాలని కాదు, నాకు ఎందుకు అనిపించింది అంతే. వాడేటి ఎందుకు మనం వేసుకుంటే అయిపోలా. ఇవన్నీ ఆటోమేటిక్గా మనసులో ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉండవు. ప్రియమైన దేవుని పిల్లారా, అది దేవుడు హెచ్చిస్తున్నాడు అంటే సరైన పద్ధతిలో ఆలోచించకపోతే ఖచ్చితంగా వదే 100%. కనుక దేవుడు హెచ్చిస్తున్నాడు అంటే నువ్వు భయపడాలి. బాబోయ్ అని వెనక్కి వచ్చేయాల. ఇంకా అది దేవుడు కోరుకున్నాడు. అంటే సంఘములో నీ స్థితి యావత్ అంటే ప్రపంచ క్రైస్తవ్యం అని చెప్తున్నా, ఫస్ట్ మెట్టుగానే ఉండాలి. ఇది హెచ్చింపంటే. దేవుడు హెచ్చించిన వాడు ఎప్పుడు కూడా ప్రారంభ మెట్టుగానే ఉంటాడు. అలా ఉంటారండి అలా? ఇంత 2 డబల్ బెడ్రూమ్ ఉంటే చాలు. అసలు మనం బిల్డింగ్ అంతా ఈ 32 ఫ్యామిలీ ఉన్నాయని చెబుతాం మనం. ఇది మా అపార్ట్మెంటే, మీ అపార్ట్మెంట్ కాదు, ఆ సిండికేట్. నీతో పాటు 20 మంది ఉన్నారు ఆ కొంపలో.
అది అది ఈ అపార్ట్మెంట్లో నాది ఒక చిన్న బిల్ పార్ట్ చెబుతున్నా. ఈ అపార్ట్మెంట్ మందే అంటే ఇది ఎందుకైతే అది ప్రేమైన దేవుని పిల్లారా, చెబుతున్న విధానంలో కూడా తేడా ఉంది చూసారా. అంటే ఏ స్థితిలో నుంచి వచ్చావో ఆ స్థితి నువ్వు మరిస్తేనే ఇలాంటివన్నీ వస్తాయి. 2:4 గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. మనలను దాసునుగా చేసుకున్న వల్లని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వతంత్రమును వేగు చూసుటకు, మనలను దాసులుగా చేసుకున్న వల్లని. వీళ్ళు దేవుళ్ళు బాగా ఉంటున్నారు, వీళ్ళ దగ్గర దేవుడి వాక్యం బాగా ఉంది, వీళ్ళు ఎలాగైనా సరే పడగొట్టాలి. ఎవరిని పడగొడతారండి? ఎవరిని పడగొడతారు? మనలను దాసులుగా చేసుకున్న వల్లని. అంటే ఎప్పుడు తలంచి ఉండాలి. వాళ్ళ సంఘాల్లో చూశాను, విశ్వాసులు చెబితే అయ్యగారు అయిపోతున్నాడు. ఎదరో స్వయంగా చూస్తున్నాను నేను ఈ 10 daysలో. ఇంత మృతంగాలు చెబుతుంటే అయ్యగారు ఆగిపోతున్నాడు. ఎందుకు నాకు అర్థం కాదు. ఎందుకు అట్లా చేయొద్దు, అట్లా చేద్దాం, సరే మీ ఇష్టం. ఎందుకట్లా? అందుకనే ఇన్స్టిట్యూట్ కట్టాలని నిర్ణయించుకున్నాను. ప్రేమదేహన్ పిల్లల, మనలను దాసులుగా చేసుకున్న వల్లని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వతంత్రమును. యేసుక్రీస్తులో ఉన్న వాడికి స్వతంత్రం ఉంటుంది. అంటే ఎవరి కింద దాసులుగా ఉండడు. ఎవరి కింద అంటే సంఘ పద్ధతులు, డినామినేషన్ రూల్స్, వీళ్ళకంటే పెద్ద కాపర్లు ఉంటే వాళ్ళు పెట్టిన రూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి దాసులుగా ఉండకుండా యేసుక్రీస్తులో స్వతంత్రం కలిగిన నేను వాక్యాన్ని స్వతంత్రంగా చెప్పడానికి ఇష్టపడతాను. ఏమి దాయను. అదే రూల్స్ ఉన్నాయి అనుకోండి, అది ఎలా ఉంటుంది సార్? రూల్స్ ఎంత భయంకరం అంటే చెప్పలేం. అది ఆ సంఘములో వాళ్ళు పెట్టుకునే రూల్స్ ఎలా ఉంటాయి అంటే బైబిల్లో ఉండవు అవి. అప్పుడు యేసుక్రీస్తు వలన స్వతంత్రులుగా మనం ఉన్నట్ట, సంఘ సిద్ధాంతాలకి లోబడి సంఘములో ఉంటున్నట్ట. కానీ క్రీస్తుకు దాసులుగా ఉండవలసిన వాడు సంఘ సిద్ధాంతాలకి దాసులుగా ఉన్నాడు. ఈ రోజున ఉన్నాడుగా. క్రీస్తు యేసు వలన మనకు కలిగిన ఈ స్వతంత్రమును వేగు చూచుటకు, వేగంటే బాగా చుట్టానికి, అబ్జర్వ్, రహస్యంగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన వేదన కలిగినది అంటే బాధలు. వీళ్ళు దేవుళ్ళు బలంగా ఉన్నారు, దేవుళ్ళు స్థిరంగా ఉన్నారు. ఖచ్చితంగా సరే వీళ్ళు ఎలాగైనా సరే ముందు చెడగొట్టాలన్న ప్లాన్తో వస్తూనే ఉంటారు. వస్తారు, మంచిగా స్థితి మారిద్ది, ఎచ్చులు వచ్చేస్తాయి, మాట మారిద్ది, బాడీలో మేకప్ మారిద్ది. ఆడమగో తెలియదు, ఆడవాళ్ళు మేకప్ పెట్టే కొంతమంది దగ్గరకు వస్తే తెలుస్తుంది వీళ్ళు ఆడవాళ్ళు అని. మగవాళ్ళు కూడా అంతే. మగవాళ్ళకి ఎందుకు ఫేషియల్స్? పాప ఆడవాళ్ళు అంటే ఏదో చేసుకుంటారు. ఆ ఫేషియల్స్ చేసుకోవడానికి క్యాన్సర్ వస్తుంది. ఆ తర్వాత మగవాళ్ళకి ఎందుకు ఫేషియల్స్ మీరు చెప్పండి? ఆడింగులు వేసుకుంటారు తెలుసా మీకు? నన్ను వాడేసుకుంటాడు ఫేషియల్. అంటే దగ్గరకు వచ్చినంత రీట్లు ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు వీళ్ళంటారో తెలుసా? మనతో సహవాసం చేయడానికి దెయ్యం పంపినటువంటి రాయబారు. వీళ్ళ కట్ చేయకపోతే సంఘం ఇబ్బంది అవుద్ది. అది వీళ్ళ వల్ల మనకు ఎఫెక్ట్ కలిగిద్ది అని ఎప్పుడు తెలిసిద్దయ్యా అంటే నువ్వు వాక్యంలో బలంగా ఉంటే తెలిసిద్ది.
కోసి అవతల పడేయాలి అంతే, సెంటిమెంట్లు ఉండకూడదు ఇక్కడ. వాక్యం ఇంత స్ట్రైట్గా ఉంటుందా? మరి లేకపోతే కష్టం అవుద్ది. అది పౌలు గారు ప్రారంభంలో వాక్యం చెబితేనే ఎక్కడిది కొత్త బోధ అన్నారు. అంటే ఏం చేశాడు తెలుసా? మొత్తం కట్ చేసి పడేసాడు. ఈరోజు నా ధైర్యం చేయి, మనం ఏ కాడికి పొగడితే అది మన ఆదివారం కంటే మా సోదరుడు అంటే మంచి 10,000తో భోజనం పెట్టినంటే సపోర్ట్ ఒకటి ఎందుకురా, అది వాడి కష్టం కాదు. అది మంది కొంపలు ఆర్చి కొన్ని కుటుంబాలను ఏమార్చితే వచ్చిన సుమ్మది కదా. అందుకే చూస్తున్నాడు చూడండి, వాక్యం ఎప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా చూడండి మీరు. క్రీస్తు యేసు వలన కలిగిన, మనకు కలిగిన ఈ స్వతంత్రమును సంఘ సిద్ధాంతాల ద్వారాను లేకపోతే డినామినేషనల్ పద్ధతిలోనూ మరొక దాని విధంగాను అది హరింపజేస్తారు. వేగి చూచుటకు బాగా మనల్ని అబ్జర్వ్ చేస్తారు. మనల్ని బాగా అబ్జర్వ్ చేసి మంచిగా సహవాసం చేసి దాన్ని కొలాప్స్ చేస్తారు. దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల కలిగినది. సహోదరులే కపట సహోదరులు అంటే ఏదో ఆశించి యాసించి దేవుళ్ళు కొద్ది కాలం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కువ కాలం దేవుడు ఉన్నాడో వాళ్ళని తీసేస్తాడు అంతే. నువ్వు వద్దక్కడ, నువ్వు వద్దక్కడ, నువ్వు వద్దక్కడ, నువ్వు వద్దక్కడ, నువ్వు వద్దక్కడ. సరే, దెయ్యానికైనా ఏడక్కడ కొంపు ఉంటుందిగా, ఆ టైపులో ఉంటుంది అన్నమాట వీళ్ళకి. అంటే మన ఆత్మీయ జీవితం అనేది ఎప్పుడూ కూడా డిస్టర్బ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది, మన మీదే ఉంటుంది. ఇంత జాగ్రత్తగా చూసుకోవాలా. ఆనాడు మోసే గారి కాలంలో కూడా ఉన్నారు, ఆ తర్వాత పౌలు గారి కాలంలో కూడా ఉన్నారు, ఆ తర్వాత క్రీస్తు వారి కాలంలో కూడా ఉన్నారు. ఎవరి కాలంలోనైనా ఇలాంటి బ్యాచ్ రన్ అవుతూ ఉంటుంది. అది అప్పుడు ఏం చేయాలి? అప్పుడు దేవుడు వాక్యం బతకాలంటే ఇలాంటి వాడిని కట్ చేసి అవతరేయాలి అంతే. ఇక్కడ మాత్రం ఎక్కడ కూడా జాలి చూపించకూడదు. వాక్యం బయటికి వస్తున్నప్పుడు జాలి ఉండకూడదు. నో సెంటిమెంట్. అది ఎవడుకున్నా లేకపోతే ఫస్ట్ నాకు ఉండవు. ఎందుకంటే నేను చిన్నగా కాదు, చాలా ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటాను. ఇప్పటివరకు ఫెయిల్ అయిందేలే, ఇప్పటి వరకు నా జీవితంలో ఫెయిల్యూర్ లేదు. నేను ఏది అనుకుంటే అది చేస్తా, పడితే పట్టు వదలను. ఆ వెళ్తున్న ప్రయాణంలో ఎవడున్నా ఎంత ఏర్లు పీకపోయినా పీక అవతలేస్తా. నో సెంటిమెంట్. వాక్యానికి డిస్టర్బ్ అయినా, వాడి ద్వారా సంఘానికి డిస్టర్బ్ అవుతున్నా అస్సలకు ఆలోచించను. ఇలా ఎవడుంటాడు మీరు చెప్పండి? వాక్యం తెలిసి ఉంటాడు. ఇలా ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఒళ్ళు దేవుడిచ్చిన అవయవాలు పాడైపోయింది, తీసేసే హక్కు దేవుడికే ఉంది. కానీ డాక్టర్ మధ్యలో వచ్చాడు, నీ కాలు తీయకపోతే ఇది ఖచ్చితంగా పైకి ప్రాకి నీ ప్రాణం పోతుంది, ఇక్కడ ప్రాబ్లం ఉంటే వాడు ఇక్కడ నరుకుతాడు కాలుని. అంతే. అవుటోడే బతుకుతావా, పాకించుకొని చచ్చిపోతావా? నిర్ణయం ఇదే. నేను బతుకుతున్నా అయితే జాన్ ఎక్కువ కట్ చేస్తాడు. అసలు ప్రాబ్లం ఏడే ఉంది, టెస్ట్ చేస్తే ఉంది. కొంచెం ముక్క తీసి ల్యాబ్ పంపించి టెస్ట్ చేస్తే లేదు ప్రాబ్లం. కానీ జాడ పైకి కట్ చేస్తాడు, 10 ఇంచులు కట్ చేస్తాడు పైకి, 9-10 ఇంచులు. ఎందుకంటే దీని అవశేషాలు అప్పటికే ఏ రూపనైనా సరే పైకి కమ్మే అవకాశం ఉంటుంది అని ఆ డాక్టర్కి తెలుసు. అందుకే ఇంకా కొంచెం ముందుకు కట్ చేస్తాడు, కాలు తీసి పడేస్తాడు. ప్రాణం అయితే ఉంది కదా, డాక్టర్కి ఎవడు ఇచ్చాడు హక్కు? దేవుడు. అది కనుక కపట సహోదరులు ఎక్కడున్నా పీకి పడేయకపోతే ఆ సంఘం ఎప్పటికైనా డిస్టర్బే అవుతుంది. సంఘం అంటే వ్యాపారం కూడా చాలామంది, వ్యాపారం కాదబ్బా. సంఘం అంటే సాక్షాత్తు దేవుడి మాటను నమ్మి వస్తున్న పిల్లలకు అందించేది అని అర్థం. ఇక దాని మీద బతికేవాడికి ఎలా ఉంటుంది అంటే, ఎవడు రూపాయి ఇస్తే వాడికే. నీ రూపాయి నా అరికాల కిందే ఉండాలి తప్ప దాని కాలు మీద కూడా రాకూడదు.
అంతే. బిచ్చగాళ్ళమా అడుక్కోవడానికి? నాకు సందా పెట్టపోయారు, ఒకటే చెప్పారు, నువ్వు సందా పెడితే నేను బిచ్చగాడిని అవుతా. ఆ మాట బైబిల్ స్పష్టంగా చెప్పింది. నేను బిచ్చగాడిగా ఉండను. అది దేవుడు నాకు మంచిగా అన్నీ ఇచ్చాడు. అమ్మ మీలాంటి వాళ్ళు ఉంటారా? ఎందుకు ఉంటారు? వాక్యం తెలిస్తే ఉంటారు. వాక్యం తెలియాలి కదా. ప్రియమైన దేవుని పిల్లారా, కపట సహోదరుల వల్ల కలిగినది అంటే పౌలు గారికి కూడా షాక్ మీద షాక్. ఆయన 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 జీవితంలో ప్రయాణం ఆగిందా? ఆయన జీవితంలో సేవ ఆగిందా? ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు, ఎన్నో చోట్ల స్థిరపరిచాడు. మరి మనం ఎందుకు చేయకూడదు? ఒక పౌలు గురించి గొప్పగా మాట్లాడుతున్నాం, ఒక అపోస్తలుల గురించి గొప్పగా మాట్లాడుతున్నాం. మన వల్ల ఎందుకు కాదు? ఈరోజు ఇంకా ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి 10%. ఆ రోజులు లేవు. ఆ రోజులు బై వాక్ అంతే. 99% వాకే. వాళ్ళే చేయగలిగితే మనం చేయలేమా? కనీసం కొద్దిమందికైనా సరే ఒక మంచి ఆలోచన అందించలేమా? అందించాలి. కాబట్టి ఇలాంటి వారితో జాగ్రత్త. గ్రహించకపోతే బుగ్గిపాలైపోతాం. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మన దగ్గర ఎన్నో సేపు వింటారు, బయటికి వెళ్ళిపోయినాక అట్ట కాదు వాడికి ఏడో చెప్తాడు. మరి మనకు ఆడున్నప్పుడు క్వశ్చన్లు అడగొచ్చుగా, నాకు ఈ డౌట్ ఉందండి, దీని మీద చెప్పండి వాక్యం, లేకపోతే దీని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అనవచ్చుగా. ఇక్కడ మాత్రం సూపర్, అస్సలకి సినిపోయిన వాక్యం అంటాడంతే. బయటికి వెళ్ళాక మళ్ళీ మన మీద రివర్స్. అంటే వీళ్ళంతా ఎవరు చెప్పరా? వీళ్ళంతా ఎవరు? ఆ టైప్ ఇంకా చెక్కగాలి వీళ్ళంతా. ఇది ఎక్కడిది కాదు సుమా. ఒక మాటని ఎలా తిప్పేస్తారో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బైబిల్ నుండి. ఒక మాట ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ట్రావెల్ అవుతున్నప్పుడు మధ్యలో అది తొడుక్కున్న తొడుగు రంగు అవసరం వెళ్ళి ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. స్పష్టంగా చదువుతాం. బైబిల్ ఎవరికైనా అర్థం అవ్వాలంటే వాడు చచ్చిపోవాలి. అసలు ఇది ఎవరికి అర్థం కాదు. చాలామంది చదువుతుంటారు అంతే. చదివితే నీకేం అర్థమయ్యేది? సన్నాసులు కూడా చదువుతారు బైబిల్ని. చదివితే అర్థమయ్యేది కాదు. అది ఎక్కడ లేదు ఆ మాట. చదివితే అర్థమవుతుంది. అది చదివిన దాన్ని గ్రహిస్తేనే అర్థమవుతుంది. ఒక మంచి మాట చెప్తాను, అది బైబిల్ ఉందో లేదో చూద్దాం. అపోస్తల కార్యములు రైట్, ప్లీజ్ రైట్, 15వ అధ్యాయము 1వ వచనము. కొందరు యోదయ అంటే యెరూషలేము, యోదయ ఇవన్నీ పక్కపక్క ఉంటాయి కదండి. యోదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలరని సహోదరులకు బోధించిరి. కపట సహోదరుల వలన కలిగింది ప్రాబ్లం. వాళ్ళు ఎలా బోధిస్తారో చెప్పనా? మోషే నియమించిన ఆచారము చొప్పున. నిజంగా బైబిల్లో ఎక్కడైనా సరే మోషే తనకంటూ ఒక ఆచారాన్ని జనాల మీద రుద్దాడా? 40 దినాలు సినాయి పర్వతం మీద దేవుడితో ఉన్నాడు పగలు రాత్రి. ఒత్తొత్త 10 ఆజ్ఞలు తెచ్చాడు. సింపుల్గా మోషే గురించి మాట్లాడదాం, మోషే గారు గురించి మాట్లాడదాం. 40 దినాలు సినాయి పర్వతం మీద ఉన్నాడు. దేవుడితో ఆకలి దప్పులు తెలియదు. ఆయన చెబుతున్నాడు 10 మాటల్ని, వాటి సారాలని తీసుకొచ్చాడు. అది నిర్గమకాండంలో 10 కమాండ్మెంట్స్గా మనకు స్పష్టంగా కనపడతాయి. అవే ఇజ్రాయెల్కి అందించాడు. ఇక్కడ మోషే నియమించిన ఆచారం అనే పదం జరిగిందంటే అసలు మోషే ఆచారం అనే దానికి అంకురార్పణ ఎక్కడ చేశాడు? అయినా సరే ఆ పదాన్ని ఎందుకు దేవుడు స్పష్టంగా రాయించాడు బైబిల్లో? మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమైపోవాలా. మోషే ఎందుకు నియమించాడు? దేవుడు కదా నియమించింది. 10 ఆజ్ఞలు ఇచ్చింది దేవుడు. ఆ 10 ఆజ్ఞల ఇజ్రాయేల్ కొరకు మోషే తన 40 సంవత్సరాల ప్రయాణంలో, పాలస్తీన ప్రయాణంలో, ఐగుప్తు టు పాలస్తీన ప్రయాణంలో దాన్ని వాడాడు. ఒక చిన్న ముక్కలో క్లారిటీ వచ్చింది. కానీ వీరు బోధిస్తున్న బోధ ఎలా ఉన్నాయంటే మోషే నియమించినటువంటి ఆచారం ఏదైతే ఉందో మనం ఇక్కడ ఆగిపోవాలా. క్వశ్చన్ చేయొచ్చు కదండి. అసలు మోషే గారు ఆచారం ఎందుకు నియమిస్తారు?
మోసే ఆచారం ఎందుకు ఉంటుంది? అసలు బైబిల్లో ఆచారాలు ఎందుకు ఉంటాయి? ఎన్నో ఆచారాలకి, ఎన్నో సాంప్రదాయాలకి నాంది స్వస్తి పలికారు కదా వీళ్ళు కదా. ఆచారం అంటే అదేంటో తెలీదు, తరతరాలుగా చేసుకుంటూ వస్తుంటారు. అదేంటో ఎవరికి తెలియదు, అది ఎందుకో తెలియదు. పెళ్లి చేస్తాం, ఒడి బియ్యం కడతాం. ఎగ్జాంపుల్ చెబుతున్నా, తప్పు కనుక్కోమాకండి. ఎందుకు కట్టు కనుకొని తెలిసే పెద్దలకు ఎవరైనా చెప్పమనండి. ప్రపంచంలో పెద్దరికములో ఎవరికైనా ఒడి బియ్యం ఎందుకు కడతామంటే వాడు చెప్పేది ఒకటే మాట, అమ్మాయికి కడుపు బండాలని. ఒడి బియ్యం కట్టకపోతే కడుపు బండదా? ఇంత గుమ్మడికాయ ఎందుకు కడతామా? పల్లెరకాయలు పుసి కట్టు, దరిద్రం వెళ్ళిపోద్ది, పొట్టంతా గొప్పండదు. ఎందుకు కట్టావు నువ్వు? వాడు ఎవడో చెప్పిండు, వీడు కట్టాడు. ఆ పిల్లకి అన్నం పెట్టరు, మొయ్యలాగా ఈడ్చుకుంటూ నడుస్తూ ఉంటుంది. అంతే. గర్భఫలము దేవుడిచ్చు, గర్భఫలం ఆయన ఇస్తే నువ్వే కూడా ఆ గర్భం ముందు దీన్ని కడతావు. మన దగ్గర క్లారిటీ లేదు, అదొక ఆచారం. ఎందుకురా అంటే ఆచారం అంతే, కుల ఆచారం. వాడు కులంలో ఎవడో ఏదో ఒకటి చెప్పుంటాడో దాన్ని పాటిస్తాడు. వాడు ఎందుకు చెప్పిండో వాడికి తెలియదు, వీడు ఎందుకు చేస్తుండో వీడికి తెలియదు. ఎవరు చెప్పారా అంటే అనాదిగా వస్తున్న కులాచారం. అసలు దాన్ని రూపకల్పన చేసింది ఎవడో, ఎందుకు చేశాడు ఏమీ తెలియదు. శాతం అంతే, ఏంటో తెలియదు శాతం. మేనమాస్ ఎప్పుడు తేవాలి, ఎప్పుడు తేనోడు ఎప్పుడు తెస్తాడు, ఎప్పుడు తేడు పెళ్ళి తెస్తాడు అంటే జీవితాంతం ఇంకా ఏం చేసుకోవాలా? ఇప్పుడు అప్పుడే ఎందుకు తేవాలి? ఏదైనా చేస్తే కారణం తెలియాలి మనకి, అప్పుడు ఎందుకు తేవాలి? పెళ్లి కూతురు కాబట్టి తెచ్చాడా, లేకపోతే మామూలుగా తేడా? ఎన్నోసార్లు వచ్చుంటాడు అక్క కూతురని, తేవచ్చు. అప్పుడే పెళ్లి చేసుకుంటూ పోతుంది, ఇది నా చెప్పుతో సమానం అని చెప్పాడా? తెలియదంతే. ఇవన్నీ ఎందుకో తెలియదు, అయినా చేస్తుంటాం మనం. ప్రియమైన దేవుని పిల్లరా, కారణాలు తెలియకుండా చేస్తుంటాం. దేవుళ్ళో ఉన్నా చెప్పే కాపరనేవాడు కూడా లేకుండా పోయింది. అది ఇవన్నీ ఎవరు నియమించారు? ఎవరు నియమించారు? ఏమో వస్తాయి అంతే. వాడెవడో చెప్తే ఈడు గుండు కొట్టించుకుంటాడు, ఈడు ఎందుకు గుండు కొట్టించుకుంటాడు నాకు అర్థం కాదు. ఇవాళ మా ఊర్లో ఎవడో గుండు కొట్టించుకోవట్లేదు, దానికి పునాదేసింది నేనే. శాస్త్రం చెప్పిన ఫస్ట్ టైం గుండు కొట్టించుకోకుండా ఉన్నటువంటి ఏకైక వ్యక్తిని నేను. అక్కడి నుంచి ఎవరు చేసినా గుండు కొట్టించుకోవట్లా, లేకపోతే ఆడు చుట్టాలకు కొట్ట, ఆడు చుట్టాలకు కొట్ట. అది వాడిదైతే ఇడిగెందుకు మైలేదు అసలుకి. ఆనాడు పాత నిబంధన కాలంలో ఎవరైనా చనిపోతే శవంగాడికి వెళ్తే 1 వారం 10 దినాల పాటు ఎందుకు దూరంగా ఉండమన్నారంటే సైన్స్ లేదు, రోగాలు వస్తే తిప్పుకోవడానికి తెలియదు. అందుకే జాగ్రత్త. శవం కాడ డికంపోజ్ అవుతుంటుంది, రకరకాల క్రిములు ఆ చుట్టూ శవం చుట్టూ లేచి ఉంటాయి. ఈరోజు మనం ఎంతో యాంటీబయాటిక్ కలిగి ఉంటాం, అయినా సరే మనకేదో వచ్చేస్తుంటుంది. అంతే వచ్చేస్తుంటుంది. ఆ బాడీ కింద పురుగులు పట్టి ఉంటాయి, ఒకవేళ ఇంకేదైనా అయితే బాడీకి. ఇవన్నీ కూడా రోగాన్ని తీసుకొస్తాయి. కాబట్టి కొంచెం దూరంగా ఉండండి అని చెప్పడం కొరకు దేవుడు అది అక్కడ పెట్టాడు. అది ఆచారమా? సైన్స్ అది, సైన్స్ అది. ఇప్పుడు ఏమొచ్చాయి? డీప్ ఫ్రిడ్జ్ వచ్చాయి మార్చరీలో. దాంట్లో కెమికల్ వేస్తాడు మీద, ఫ్లోరసిస్ డీప్లో దూసేస్తాడు. వారం అనే 10 రోజులు ఉన్నాయి. ఆ పక్కన తిరుగుతుంటారు, తింటుంటారు, అంతే. సవాల్ కాదు, కూర్చొని మాట్లాడుతుంటారు. వీడు ఆడిరా మనం వేయండి సొత్తు అట్లా తీసి ఉప్పు బాగుంది అని పెట్టేస్తుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ అది ఫ్లోరసిస్ ఉంది అక్కడ, వచ్చేది లేదు ఇంకా. టెక్నాలజీ పెరిగిపోయింది. అది ఆచారం కాదు, జాగ్రత్త. మరి రాస్తున్నప్పుడు మోసే ఆచారం ఎక్కడుంది బైబిల్? అసలుకి బైబిల్ ఎక్కడ కనపడదు కదా. అసలు మోసే గారు ఇది నాది అని చెప్పిన దాఖలా లేవు కదా. దేవుడు చెప్పాడు, ముందే చెప్పాడు మోసే, అయినా నేను పోను, నేను అత్తివాడిని, గబక్కన మాట్లాడలేను, పైగా నీకు ఎవరు చెప్పిండ్రా అంటే నేనేం చెప్పను. ఇవన్నీ అడిగాడు ముందు.
ఏం పర్లేదు నువ్వు వెళ్ళి ఒకరం తోడుగా ఉంటాడు నేను చూసుకుంటా అన్నాడు అంతే. ముందే చెప్పాడు మోసే. ఆయనకి అసలు మాట్లాడడానికే ఆయన ధైర్యం చేయలేదు. అలాంటి ఆయన ఆచారాలు నియమించి అంత గొప్పడైపోతాడా? అలా అయిపోతే హెబ్రీ పత్రిక వచ్చిన కల్లా మోసే నా ఇల్లు అంతటా నమ్మకస్తుడు ఎందుకు రాస్తాడు దేవుడు? అపొస్తల కార్యాలు కూడా ఎందుకు రాస్తాడు? మోసే మీద నెట్టేశారు. అది మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. అంటే మొత్తం తీసుకెళ్ళి మోసే గారి మీద దూసిపడేశారు అంతే. ఎవరిల్లు కపట సహోదరులు మన కాడ నుంచి బయటికి పోతారు. మన గురించి చెప్తుంటారు. మన ఎదురుకొచ్చి మాట్లాడలేరు. నా ఎదురుకొచ్చి మాట్లాడితే ఒకటే చెప్తా, 3 రోజులు సభ పెడదాం, ఏ కాన్సెప్ట్ చెప్పు, ఇది రారు. ఎందుకు చెప్పండి? వీళ్ళే ఆడింగులు అంటారు. మగోడు ఎప్పుడు స్పౌషంగా ఉంటాడు, ఆడింగోడే ఇలా పోతుంటాడు అంతే. అదే ఈ మధ్య ఫేషియల్ కూడా వేస్తున్నారు కదా మగోళ్ళు ఆడింగులు. అదనమాట. అది ఆడవాళ్ళే చూడలేం ఫేషియల్ చేస్తే, ఇంకా ఆడింగ్ మగోళ్ళు ఏం చూస్తుంది చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లారా, వాక్యంలో మొక్కతనం చూపిరా అంటే వీడు ఆడవాళ్ళు పూసుకునే పేషికలు మొక్కతనం చూపిస్తాడు. కనుక మోసేకి ఆచారం లేదు, కానీ కల్పించేశారు. అంటే ఖచ్చితంగా కపట సహోదరులు అనేవాళ్ళు మన విశ్వాసం మీద వాడు ఎదగటం కొరకు మన గురించి తక్కువ చెబుతూనే ఉంటాడు. నిజంగా అవతల వాడు బైబిల్ జ్ఞానం అయితే వీడు ఖచ్చితంగా వాళ్ళ గురించి చెబుతున్నాడంటే వీడు మన గురించి కూడా ఏడక్కడ చెబుతుడు అని గ్రహిస్తాడు. వీడు వాడి గురించి మనకు చెప్పినప్పుడు వీడి గురించి వేరే వాడికి చెప్పడా 100% చెప్తాడు. అలాంటప్పుడు ఈయన అక్కడ కూడా ఉంచకూడదు. ఇంకా ఈయన సంఘాలు తరివేస్తే చివరికి ఉరేసుకుని చచ్చిపోతాడు. దరిద్రం వెళ్ళిపోద్ది. అది ఒక యోధలాగా, ఇస్కరియోతు యోధలాగా. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఎక్కడ పెడతారయ్యా అంటే వీళ్ళు బైబిల్ మీదకే మళ్ళీ దేవుడు అండి ఇలా చెప్పాడండి, ఇదండి ఇలా చెప్పాడండి అంతే. వినేటప్పుడే పునాదే చాలా విశ్వాస జీవితంలో పునాది అనేది ఎలా పడాలంటే వాక్యంలో మనకి ఇక్కడ తప్ప ఎక్కడైనా పడుతుంది పునాది. అది ఇక్కడ తప్ప ఎక్కడైనా పునాది పడుద్ది. కానీ నిజమైన క్రైస్తవుడికి పునాది వాక్యంలోనే పడాలి. వాక్యంలో పడితేనే. ఒక ఆమె అడిగింది, అన్న మీరు ఉపవాసం 40 రోజులు చేయరా అంది. నేను అన్న 3.5 రోజులు చేస్తామమ్మ మేమన్నా. అమ్మ మీరు చాలా గ్రేట్ అన్న అన్నాం. ఇప్పుడు ఈ 40 రోజుల ఎవరికి ఉపయోగం? తప్పు కాదు, చేయి కానీ కలిపేస్తున్నావు కదా. యేసుక్రీస్తు వారు చేసిన 40 రోజులకి గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి ఏ సంబంధం లేదు. కానీ నువ్వు చేసిన 40 రోజులకి వెంటనే గుడ్ ఫ్రైడే వచ్చేస్తుంది, దాంట్లోనే ఈస్టర్ వచ్చేస్తుంది, దాంట్లోనే ఈస్టర్ రోజు తీసేస్తారు మళ్ళీ. బయట మొత్తం తీసుకొచ్చి సంఘంలో పెట్టేశారు యదవలు. బయట ఇవన్నీ మెల్ల ఒక సిలువేయటం, నేను ఉపవాసం ఉంటున్నా. అసలు ఉపవాసం అనేది ఎవరికి తెలియదురా అని దేవుడు చెబితే వీడు సిలువేపించుకొని నేను ఉపవాసం ఉంటున్నాను చెబుతాడు. ఇంకో బ్లూ టవల్ ఒకటి వేస్తాడు, తెల్ల సారలతో వైట్ అండ్ వైట్ వేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? మాల ఎవరు వేసారో బైబిల్లో నాకు తెలియదు. వాడు ఎందుకు వేస్తాడో వాళ్ళకి తెలియదు. మళ్ళీ ఈ మాల్లో ఎవరైనా చచ్చిపోతే మా ఇంటి పేపర్ చచ్చిపోయి చెప్పి మాలు తీసేస్తున్నారు. తీసేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేసేయటం ముందు. అబ్బాయి ఎంత ఆడుకుంటున్నారంటే క్రైస్తవ్యాన్ని. ఇంత బలవంతంగా ఎందుకు దేవుళ్ళకి రావాలండి? బంగారులాగా ఓ సినిమా చూసి, ఓ పార్కుల మీద తిరిగి, ఓ ఎంజాయ్ చేసి, నీ పని ఏదైనా ఉంటే దాన్ని చూసుకొని ఎవరు రమ్మండి అసలుకి చర్చికి? అన్ని పనులని వదిలిపెట్టి నిన్ను ఎవరు రమ్మన్నాడు? ఎవరు రమ్మండి అసలుకి?
ఇవేవి కాదు, నాకు దేవుడే ముఖ్యం అనుకుని వచ్చావు, రైట్. ఇప్పుడు బైబిల్ని ఆలోచించు. అది నేను అదే ఆలోచిస్తా. నాకు దేవుడు ఇంత మంచి స్థితి ఇచ్చాడు, నేను ఏం చేయగలను? దేవుడికి దెబ్బ తగలకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు, ఒక మంచి మార్గం ఉంటే బాగుండు. అది ఇన్నాళ్ళకి ఆ మార్గం దొరికింది. ఈ మార్గంలో నాకు ఆనందం ఉంది, కొన్ని కుటుంబాల సంతోషం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఇంకా సువార్త ముందు బలంగా వాక్యం ఉంది. ఇంకా ఏదైనా చేయగలం, దాన్ని సెంటర్ చేసి ఎక్కడైనా సరే నిలబెట్టగలం. ప్రియమైన దేవుని పిల్లల, ఆచారాలకి స్వస్తి పలకాలి, లేని వాటిని కల్పిస్తుంది. ఇవన్నీ మార్చగలమా అంటే ఒక్క అడుగుతో స్వతంత్రం వచ్చింది సుమా. ఏదైనా ఒక్క అడుగుతో ఒక్క ఆలోచనతోనే మొదలైద్ది. ఎక్కడో నక్సల్ బరిలో, ఎక్కడది? వెస్ట్ బెంగాల్ నక్సల్ బరిలో 58 ఏళ్ల క్రితం ప్రారంభమైంది నక్సలిజం. ఈ 60 ఏళ్ళలో యావత్ ప్రపంచానికి పైపోయింది. భూస్వాములపై యుద్ధం. ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది? పోలీసులకు టెక్నాలజీ విరిగిపోయిందని కాదు, ప్రభుత్వ పథకాలు ప్రజలకి నేరుగా అందటం వలన నక్సల్కి సహాయ సహకారం చేసేవాళ్ళు వెనక్కి వచ్చేసారు కాబట్టి తగ్గిపోయింది. అది ఇంకా 2-3 సంవత్సరాలు పోతే అసలు మొత్తం కనుమరుగైపోద్ది. అంటే ప్రజా జీవన వ్యవస్థలో ప్రజలకు ప్రతిదీ అందుతుంది కాబట్టి ఇక దానికి ఛాన్స్ లేకుండా పోయింది తప్ప. ఇది మనకు అర్థం అవ్వాలి. మనోళ్ళు ఏమంటారు, ఇంకా రెచ్చగొట్టం కొరకు వాళ్ళకి మళ్ళీ పుల్ల పెడుతుంటారు. భూస్వామ్య వ్యవస్థ అంతరించడం కొరకే పుట్టింది అది నక్సల్బరి అనే గ్రామంలో. అది అంతరించింది. ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొచ్చాయి, ప్రజలకు మంచిగా అందుబాటులోకి వచ్చాయి. రోడ్లు, సౌకర్యాలు, అవసరతలు, చదువు అన్నీ. సో వాళ్ళకి ఆధారం తగ్గింది. అది అంతరించిపోద్ది కూడా. ఇది చెప్పరా మంచిగా పాజిటివ్గా ఉంటుంది అని చెప్తే ఇది చెప్పడం. ఇలాంటివి ఉంటారు కదా మరి, ఇది చెప్పడం నిజంగా అంటే అందుట్లో ఉన్న వాళ్ళు ఏదో ఒక రోజు పోలీసులు వేస్తారంటే ఈడనేయ్యా ఈడాడనేయ్యా ఈడు మాత్రం న్యూస్ అవుతూ ఉంటాడు. అంటే సాగులు కోరుకుంటాడు అన్నమాట. వీడు ఎప్పుడు వాడైనా దాని మీద పోరాడుతున్నాడు, అనధికారం. వీడైనా పోరాడుతున్నాడు, వీడు అధికారి. అధికారికే దేవుడు తలవంచమన్నాడు కాబట్టి వీళ్ళకే తలవంచాలి. ఒక పాజిటివ్ దృక్పథంలో దాన్ని చూడండిరా అంటే పుల్లబెట్టి దృక్పథం చూస్తుంటారు. ఎగ్జాంపుల్ చెప్పారు. ఇది కూడా అంతే. వాక్యంలో ఉన్నత చేయండిరా అంటే లేకపోయినా సరే ఎందుకు చేస్తున్నారా అంటే ఏమో ఎవరికి తెలియదు. అంటే ఒక మనిషి మనసుల్లో పుట్టినటువంటి దుర్బుద్ధి వీటన్నిటికీ కారణమైంది. అది వేసుకోవటం వలన సంతాలు వస్తాయి, అది వేసుకోవటం వలన తీస్తే మళ్ళీ డబ్బులు వస్తాయి. కాపరికి ఇన్కమ్ వచ్చింది. 50 మంది ఎత్తే చాలు 1,50,000 వచ్చేస్తాయి. అది దుర్బుద్ధి కదా. అది 40 రోజుల తర్వాత మళ్ళీ పట్టించుకోడు. మరి మనం వేసుకున్నాడు ఏడమ్మా ఇటు రాలేదని అడగడిగా, అంతే. వీళ్ళందరూ ఎప్పటికైనా సరే క్రైస్తవ్యంలో ఇబ్బందికరమే. అందుకే చెబుతున్నాడు దేవుడు, యోదయ నుండి వచ్చి కొందరు మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సోదరులు పొందితేనే కానీ. యేసుక్రీస్తు వారికి శుద్ధి జరిగింది. మోషే నియమించిన ఆచారం చొప్పున కాదు. దేవుడు ఆ రోజున నా వాళ్ళు అని గుర్తించడం కొరకు అది పెట్టాడు. అక్కడ ప్రణాళిక, ప్రచారం. క్రీస్తు తర్వాత పౌలు గారి సమయానికి వచ్చేసరికల్లా వెంటనే చెప్పేశాడు, ఏమని సార్ దానివల్ల ఏమీ లేదు, శుద్ధి వల్ల ఉపయోగము లేదు, ఆచరించడం వల్ల ఉపయోగం లేదు, ఆచరించకపోవడం వల్ల ఏ ఉపయోగము లేదు. అదేంటంటే ఒక నియమం అంతే. ఆ నియమం ఎప్పుడు దాకా అయ్యా అంటే క్రీస్తు వచ్చేంతవరకు. క్రీస్తు ఎందుకు చేశాడు అయ్యా అంటే
దేవుడు నియమించింది క్రీస్తు చేయాలి, క్రీస్తు చెప్పింది లోకం చేయాలి. అంటే దేవుడికి తల వంచిన క్రీస్తు దేవుడి ఉద్దేశాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అది ఫాలో అయ్యాడు, ఆయన ఉద్దేశాన్ని చెప్పాడు. ఇది ఫాలో అవ్వమని కాదు, ఇది అవసరం లేదు అని. ఎంత గొప్పగా ఉందండి. అందుకే క్రీస్తు ప్రతిదీ కూడా తండ్రికి తల వంచే చేశాడు. ఒకవేళ చేయకపోతే ఏమంటో తెలుసా, నిజంగా దేవుడి బిడ్డ అయితే దేవుడు చెప్పింది చేయాలిగా, ఆయన చేయాలిగా, సరే మనమంటే ఆయన చెప్పింది చేస్తాం, ఇలా మాట్లాడతారు కదా, ఇలా మాట్లాడతారు. ఎక్కడో విన్నా ఒక చిన్న లైను, భార్యాభర్తలు ఇద్దరు నడుచుకుంటూ పోతున్నారు. మీరు కూడా వినుంటారు, చాలామంది వినుండొచ్చు. భార్యాభర్తలు ఇద్దరు గాడిద పట్టుకుని నడుచుకుంటూ పోతున్నారు. ఆ రోడ్డు పక్కన మామూలుగా ఉండరు కదా, మరి వాళ్ళు అనుకుంటున్నారంట, ఈడేవాడరా భార్య నడిపెత్తున్నాడు, గాడి తింటే గాడి మీద ఎక్కించుకొని తెచ్చుకోవచ్చు, కానీ వీడికి పెళ్ళమంటే ప్రేమ లేదురా, వీడికి భయం వేసింది. ఊరు నాయన ఇది మా ఆమె ఏమైందని చెప్పేసి కొద్ది దూరం పోయిన తర్వాత వాళ్ళ గాడి మీద ఎక్కించాడంట. కొద్ది దూరం అయినాక అంటున్నానంట, గాడిద మీద ఎక్కింది గాడిది, వీడికి బుద్ధి లేదు అని. ఇది తింటే నా వారి ఆడపిల్లదని చెప్పేసి మళ్ళీ కొద్ది దూరం వరకు మళ్ళీ దించాడంట. మళ్ళీ దించి ఈసారి ఇద్దరు మళ్ళీ ఎదమ నడిచిపోతున్నారు. మళ్ళీ అంట చూడు ఎలా ఉందో, ఇంత పెద్ద గాడిని పెట్టుకొని బుర్ర తక్కువ నాయాలు గాడి ఎక్కిపోవచ్చు కన్నారంట. మళ్ళీ ఇద్దరు గాడి ఎక్కారంట. మళ్ళీ కొద్దిగా మేరకు ఇంకోటి అంటానంట, అది ఉన్నదే ఇంతలా ఉన్నాడు, అది చచ్చిపోద్ది అని ఏదో అన్నారంట. మళ్ళీ దిగారంట. దిగటం ఎక్కటం అంటే వాళ్ళకంటూ ఒక ఆలోచన లేదు. ఎవడేమనుకుంటాడా ఒక భయం. ఇవాళ క్రైస్తవ్యంలో 90% అదే ఉంది. ఎవడేమనుకుంటాడా, ఎవడైనా ఏదో ఒకటి అనుకుంటాడబ్బా, అనుకుందే ఉండరు. నలుగురు కలిసి మాట్లాడితే ఎవరి గురించో మాట్లాడతారు. ఆ నలుగురిలోంచి నువ్వు వెళ్ళిపోతే నీ గురించి మాట్లాడతారు. చిరంజీవి చెప్పలే, శంకర్ దాదాలు, మన శంకర్ ప్రసాదులు అంతే. వాడికి అలవాటు అది నలుగురు గురించి మాట్లాడుకోవటం. ఏవీ పట్టించుకోవద్దు. అది ఎందుకంటే స్థితిలో నుంచి లేపింది దేవుడు, స్థితి కల్పించింది దేవుడు. అలాగనే మనుషులతో దూరం ఉండొద్దని కాదు, దగ్గరకు ఉండొద్దని కాదు, జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి, గమనిస్తూ వెళ్ళాలి. లేకపోతే ముందు మనం కూలిపోతాం. కనుక మోసే ధర్మశాస్త్రాన్ని ఇస్తే నియమించిన ఆచారం అని వీళ్ళు మాట్లాడటం ప్రారంభించారు. ఆ ధర్మశాస్త్రంలో చెప్పాడు, సున్నతి అనేది దేవుడు చెప్పాడు. అది ఇజ్రాయేల్ కొరకు ఇది చేయి, ఐగుప్తీలు ఎవరో ఇజ్రాయేల్లో తెలిసిపోద్ది, నాకు ఒక గుర్తుగా ఉంటుంది అది. అంతే తప్ప అది ఆచారంగా మోసే ఆచారం కాదు సుమా. దేవుడు మోసేకి చెప్పిన ప్రకారము సుంతి విషయాన్ని మోసే దాన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చాడు, దేవుడి మాట కాబట్టి. అది క్రీస్తు వారు కూడా అవలంబించారు, దేవుడి మాట కాబట్టి. కానీ దానివల్ల ఏ ఉపయోగము లేదు. అందుకే ఈ రోజున క్రైస్తవులు ఎవరు కూడా సుంతి చేయించుకోవట్లేదు. క్లియర్, అంతే. అలాగే ఉపవాసం కూడా సుంతి చేయించుకోవటంలో చేయడంలో ఏది లేదు. ఉపవాసం కూడా అంతే. ఉపవాసం ఉండటం వల్ల ఎవరికి లాభం? ఏ కుటుంబానికి లాభం? నీ ఇంట్లో వండుకోకపోతే నీకు లాభం. పోనీ వండుకోకపోతే ఆ ఇంటి ఖర్చు ఎవరికైనా నువ్వు పక్కకెళ్ళి ఇచ్చావా? ఈ రోజున మా ఇంట్లో ఉపవాసం ఉన్నాం, 200 మిగిలాయి కాబట్టి ఈ 200 నేను అని చెప్పేసి ఇచ్చావా? పైగా రోగాలు వచ్చేస్తున్నాయి, ఆమ్ల ఎఫెక్ట్ పడిపోతుంది బాడీలో. అయినా మారరు క్రైస్తవులు. ఎందుకంటే వాక్యం ఏం చెప్పిందో తెలియదు, దేవుడు ఏమన్నో తెలియదు. అది ఉపవాసం ఉంటే తప్పండి అన్నాడు ఒక ఆయన. ఉపవాసం ఉంటే ఎందుకు తప్పు అవుద్ది? అసలు నువ్వు ఉపవాసం అనే పదాన్ని బయట పలకడం తప్పు. ఎందుకంటే మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే కనపడొద్దు. అసలు నువ్వు ఉపవాసం ఉన్నవో లేవో నీ ఇంట్లో ఎవ్వరికి తెలియకూడదు. ఈవెన్ భర్త చేస్తే భార్య తెలియకూడదు, భార్య చేస్తే భర్త. నేను ఉపవాసం ఉన్నా అని ఎంత పెద్ద ఈడ్చుకుని ముఖం పెడితేట
తెలియదు అసలుకి. ఉపవాసం తెలియద్దు, తెలియజెప్పేది కాదు అది. ఉండాలనుకుంటే నీకు సంబంధించింది, అది ఉండు, తప్పు కాదు. లాస్ట్ మాట 14:1 అపోస్తల కార్యములో ఈ కొనియలో జరిగినది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించరు. వాళ్ళు కూడి, ఎవరో టీం, అపోస్తల టీం, యూదుల సమాజ మందిరములో. ఎందుకు యూదుల సమాజ మందిరము? యూదయ నుండి వచ్చి మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని దౌర్భాగ్యవంతమైన బోధలు చేస్తూ దేవుని సేవకుల మీదే నిందలు చేస్తూ బోధిస్తున్నటువంటి ఆ బోధకుని అనసటం కొరకు వీళ్ళు ఏం చేశారయ్యా అంటే, వాళ్ళ సమాజ మందిరంలోనికి వెళ్ళి తేటగా అంటే క్లియర్గా బోధిస్తున్నారు. నాయన ఉపవాసం అంటే ఇది, సున్నతి అంటే ఇది, దేవుడి వాగ్దానం అంటే ఇది, దేవుడు చేయమన్న విధానంలో మోసే చెప్పింది ఇది. ఇలా ఎంతో చెప్పటం వలన ఏమైందంటే, అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను, యూదులంటే స్వజనులు, గ్రీసు దేశస్థులంటే కల్పితాలు నమ్మేవారు. అంటే క్లియర్గా బోధిస్తే ఎవరైనా వింటారు, ఒక నమ్మకం. క్లియర్గా బోధిస్తే ఎవరైనా వింటారు. క్లియర్గా బోధించాలంటే క్లియర్గా బోధించడానికి పూనుకున్నటువంటి వ్యక్తి పౌలు. అప్పటికే అకుల ప్రిస్కిల్లాకి వచ్చు, రోమ నుంచి వచ్చారు వాళ్ళు. కానీ పౌలు గారు చాలా క్లియర్గా చెప్పగలడు. అందుకే కొంచెం సానబెట్టారు ఆయన్ని, సమాజంలోకి వదిలేశారు. ఆయన దగ్గర అనేక మంది చేరారు. ఒక్కరితో ప్రారంభమైన యుద్ధం 27 మంది దాకా వెళ్ళిపోగలిగింది. వాళ్ళు వీళ్ళు కలిపి వెళ్ళిపోగలిగింది. అంటే దేవుడు వాడుకొని ఒక సాధనంగా నిజంగా మనం కనపడితే అనేక మంది మన నుంచి చాలా కపట సహోదరులకు చెక్ పెట్టగలరు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మనసు ఏం చేయాలి? దేవుని మనసు కూడా తన విధానాన్ని రూపుదిద్దుకోవాలి కొత్తగా. అది కాబట్టే ఇన్స్టిట్యూట్ కట్టాలన్న ఆలోచన బలంగా చేస్తున్నాం. అది రేపు మార్చి 5న కూడా మళ్ళీ ప్రయాణం చేస్తున్నాం. అది ఆ పని మీదే వెళ్తున్నా. అఫ్కోర్స్ ఈ పని కూడా చేస్తుంది, వేరే విషయం. కానీ ఇవన్నీ మనం చేయగలమా అంటే ఎందుకు చేయలేమండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అనేక మందికి దాంట్లో నేర్పి ఆలోచించి హైదరాబాదు ఆ ప్రదేశం ఈ ప్రదేశం రెండు కూడా బాగా ట్రావెల్ చేయడానికైతే సిద్ధపాటు కలిగే ఉన్నాం. కరెక్ట్గా రెండు లేదా 3 ఏళ్ళకు మొత్తం క్లియర్ చేస్తాం. ఎక్కువ టైం కూడా తీసుకోం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటివి రంగు ఎవడైతే కలిగి ఉన్నాడో వాళ్ళందరికీ చెక్కు పెట్టాలంటే కాస్త కూస్త మనం ముందుకు అడిగి వేయాల్సింది. అది వేయాల్సింది. కనుక చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా మనం రాసుకున్న స్ట్రక్చర్, చుట్టుపక్కల ప్రాంతాలకు అన్నిటికి కూడా అనౌన్స్మెంట్ చేయించి ఇనాగ్రేషన్ చేసి అక్కడ ఖచ్చితంగా ఒక సెంటర్గా చేసి తిరిగి మళ్ళీ అది స్ప్రెడ్ చేయాలి. చెప్పినంత ఈజీ అంటే కష్టమేం కాదు, కష్టపడతాం కాబట్టి కష్టం అనిపించదు. అది ఎందుకంటే మనం సంపాదించే దాంట్లో దేవుడికి ఒక 70% పెట్టచ్చు ఇప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు అది మనకు దేవుడు ఇస్తాడు, ఆల్రెడీ ఇచ్చేసాడు. కాబట్టి ఎవడి రంగు అయినా ఎవడి ఆలోచన అయినా బైబిల్కి దూరంగా ఉంటే ఖచ్చితంగా తొక్కిబట్టి నారదీయచ్చు. అది మనం మన జీవితంలో దేవుడికి ఏదైనా కానుక వేసామంటే ఇదే. కాబట్టి ఎంత కపట సహోదరులు ఎంతమంది ఉన్నా, ఎన్ని వేషాలు వేసినా, ఎంత బుడబొక్కలు వేషాలు వేసినా సువార్తను మాత్రం ఆపలేరు. అది అంతటి లక్ష్యంతో ఈరోజు మనం పనిచేస్తున్నాం.
నిజంగా చాలా ఆనందంగా ఉంది. అమ్మగారు అంటుంది, తగ్గిపోతే అనుకున్నా నువ్వేంటి ఇలా వచ్చావు అంటుంది. టయానికి తిండి ఉంటుందా? 10 డేస్లో బండి ఆగిందేనే ఒళ్ళు నొప్పులు ఉంటాయా? కసి ఎక్కువ. మా సిస్టర్ అంటుంది, చల్లగారికి మా సిస్టర్ అంటుంది, అని కసి ఎక్కువ అని. కసి ఎక్కువ మరి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఏదైనా సరే మనం అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతాం, వెనకడికి వేయం. బ్రతుకులో ఏదో ఒకటి సాధించాలండి. అది లేకపోతే బంగారులాగా నా పని నేను చేసుకుంటూ హ్యాపీగా చేయొచ్చు, ఇబ్బందిలే. కానీ అక్కడితో ఆగిపోతుంది జ్ఞానం కానీ మరొకటి కానీ అక్కడితో ఆగిపోతుంది. అందుకనే ఏదైనా సరే ముందు త్యజిస్తేనే త్యాగ ఫలం అనేది దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఇంత మంచి నిర్ణయం అనేది 2 ఏళ్ళలో క్లోజ్ చేస్తాం మ్యాక్సిమంగా. అది ఒక మంచి ఇన్స్టిట్యూట్ కట్టాలన్న ఆలోచన అయితే బలంగా ఉన్నాం. ఆ ల్యాండ్ కూడా చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, సువార్త అనేది అలా తీసుకెళ్లే ప్లాన్లో ఉన్నాం. అది ఒక చెప్పిన మేము ఆల్రెడీ మనం ఏది దాచుకోంగా ఫస్ట్ ఎందుకు చెప్తానంటే ఫస్ట్ ఎందుకు చెప్పండి. చాలా అంటారు మనం చేసి చెప్పకూడదు, నువ్వు చెప్పకపోయినా తెలుస్తుంది మాకు, అది వేరే విషయం పక్కన పెట్టి. కానీ ముందు ఎందుకు చెప్తుంది తెలుసా? వాళ్ళ మనసులో ఏముందో బయటకు వచ్చేస్తే అబ్బో ఇది అయ్యి జరిగి చూస్తాం. ఇప్పుడు చేసేది నేను, వెళ్ళేది నేను, తెలిసింది నాకు, పూనుకుంది నేను. ఈ 4 ఇస్ మై కంట్రోల్. అవి నా అధీనంలో ఉన్నప్పుడు నాకు తెలుస్తాయా మీకు తెలుస్తాయి చెప్పండి? ఎగ్జాంపుల్, నాకు తెలుస్తుంది నేను ఏం చేస్తే ఎక్కడికి వెళ్ళగలను, ఏం చేస్తే ఎలా వస్తుంది, ఏం చేస్తే నేను అది కట్టగలను, ఇన్స్టిట్యూట్ కట్టగలను. దానికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ ఎంత, ఒక 3 సెంట్ల, 5 సెంట్ల, ఒక 6 సెంట్ల ఎంత, ఇవన్నీ ఎవరు తెలుస్తాయి? చేసే నాకు తెలుస్తాయి. కానీ దాచుకొని ముందే చెప్తా. చెప్పడం వల్ల ఏమైందంటే ఎదుటి కంగారు చేస్తాడు. ఫస్ట్ ఇది అయ్యి తీరి జరిగి చాలా చూసాం. ఓపెనింగ్ రోజున నువ్వు అక్కడ ఉంటావు, ఎందుకంటే ఇవన్నీ అన్న నువ్వు అక్కడ ఉంటావు. నో వేకెన్సీ, దైవకార్యం అది. అందుకే చెప్తున్నా, మళ్ళీ మార్చిలో మీకు గుడ్ న్యూస్ తీసుకొస్తా. ఈసారి సర్టిఫికెట్ తీసుకొస్తా. ఓకే, అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని మనస్సులో ఏదైనా సరే సాధ్యమే. అది ఇంతటి వాక్యం కానీ ఇంతటి స్ట్రైట్నెస్ కానీ ఎక్కడ ఆగడానికి వీల్లేదు. వెళ్ళాలంటే నేను వెళ్ళాల్సిందే. కాబట్టి దేవుడు రాబోతున్నటువంటి రోజుల్లో మనందరం నాతో సహా ఆశ్చర్యపోయేంత గొప్ప కార్యాలు ఖచ్చితంగా మనకి చేసి పెట్టాడు. ఒకదాన్ని దాటమే. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎందరికైనా సరే చెక్ పెట్టాలంటే మనం కాస్త కొస్త మన ప్రయత్నం మనం చేయాల్సిందే. కాబట్టి ఇందుట్లో ఏమీ లేదు. కాబట్టి అనేక ప్రాంతాలు నిజం చెప్పాలన్నది నా కాన్సెప్ట్. అది అందులో కాపర్లు రావచ్చు, విశ్వాసులు ఉండొచ్చు. ట్రైన్ సోమవారం నుంచి గురువారం, సోమ టు గురు 2 రోజులు వారానికి, అది కూడా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇవన్నీ తేటగా బోధిస్తే యూదులు గ్రీసు దేశస్థులే విశ్వసించినప్పుడు మనం బోధిస్తే జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అసలు రూపాలకి ఖచ్చితంగా ఎసరు ప్రారంభమైంది. ఇది నా లక్ష్యం. ఇది నేను దేవుడి కొరకు చేయాల్సిన బాధ్యత. అందుకనే ఈసారి బ్యాటరీ బండి తీసుకుంటున్నా. ఒక 14 లక్షలు 15 లక్షలు అవుతుంది. బ్యాటరీ బండి తీసుకుంటే హైదరాబాద్ టు ఎక్కడికో 4 గంటల ప్రయాణం. ఏదైనా అర్జెంట్ తిట్టి వస్తాను, అర్జెంట్ కాబట్టి అటు వెళ్తాను. అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇన్ని పనులతో వెళ్ళాను. ఓకే, నేను ఓన్లీ వెస్టేజ్ పని మీద వెళ్ళలేదు, ఇన్స్టిట్యూట్ పని మీద కూడా వెళ్ళాను. అది మార్చిలో వచ్చేటప్పుడు మీకు ఒక మంచి సర్టిఫికేట్ తీసుకొని చూపిస్తా. అప్పటికైనా నమ్మకం కుదిరిద్ది. కానీ రైట్. కాబట్టి
ఏ స్థితిలో నుంచి వచ్చామయ్యా అంటే నా స్థితి అదే, కానీ దేవుణ్ణి మాత్రం ఆ స్థితిలో పెట్టాలి, ఆ స్థితిలో పెట్టాలి, ఆ స్థితిలోనే ఉంచాలి. అది ఉంచాలంటే ఖచ్చితంగా వాక్యం అనేది అనేకులకి స్ప్రెడ్ అవుతూ ఉండాలి. కొన్నిటికైనా సరే మనం న్యాయం చేయొచ్చు కొన్ని ఆలోచనలకి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, క్లియర్గా బోధిస్తే ఎవరైనా వింటారు అన్నది క్లియర్ కట్. అలాంటి ఎన్నో ఆలోచనలతో చేయడానికి ముందుకెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాం, ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం ఇన్ ప్రాసెస్. కాబట్టి ఇదయ్యా మీ అసలు రూపం అంటే ఎలాంటి తొడేల మనసు ఉన్నటువంటి వాడికి ఎవరికైనా సరే ఖచ్చితంగా బ్రేక్ డౌన్ అవుద్ది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, స్థితిని మరవద్దు, దేవుడు ఏ స్థితిలో పెట్టినా దాన్ని చూడొద్దు, దేవుడిచ్చింద నలుగురు పంచకుండా ఉండొద్దు. ఈ మూడు మనం ఎప్పుడైతే అవలంబిస్తామో మన జీవితంలో దేవుడు మహా అద్భుతమైన సంఘటనని స్థిరపరుస్తాడు. ప్రార్థించుకుందాం.